భోగాపురం తర్వాత ఇప్పుడు పోలవరం పైన క్రెడిట్ రాజకీయాలు మొదలయ్యాయా? ప్రాజెక్టు పూర్తి కాకముందే దాని ఘనత ఎవరిది అన్న పోటీ ఎందుకు? పోలవరంపై రాజకీయ దుమారానికి కారణాలేంటి? ప్రాజెక్టు పూర్తయితే దాని క్రెడిట్ను కూడా వైసీపీ తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని సీఎం చంద్రబాబు చెప్పడంలో ఆంతర్యం ఏంటి? అసలు పోలవరం చుట్టూ మాటల యుద్ధం ఎందుకు జరుగుతోంది? అధికార ప్రతిపక్షాల ఆరోపణలు ఓవైపు, ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనే ప్రశ్నలు మరోవైపు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పోలవరం ప్రాజెక్టు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్ర భవిష్యత్తును మార్చే ప్రాజెక్టుగా చెప్పబడుతున్న పోలవరంపై ఇప్పుడు నిర్మాణ పురోగతి కంటే దాని రాజకీయ క్రెడిట్ పైనే అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం సాగుతోంది. ప్రాజెక్టు పూర్తి దశకు చేరుకుంటున్న వేళ దాని వెనుక ఎవరి కృషి ఎక్కువ అనే అంశంపై మాటల యుద్ధం ముదురుతోంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు చివరి దశ పనుల వైపు అడుగులు వేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యంత కీలకమైన జాతీయ ప్రాజెక్టుని చెబుతున్న సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిన పనులను వేగవంతం చేశామని చెబుతున్నారు. కేంద్రంతో సమన్వయాన్ని పెంచి నిధుల విడుదల, నిర్మాణ పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టామని ప్రతి కార్యక్రమంలో ఆయన గుర్తు చేస్తున్నారు. నిర్వాసితుల పునరావాసంతో పాటు మిగిలిన పనులను కూడా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని వివరిస్తున్నారు. పోలవరం పూర్తవడం రాష్ట్ర అభివృద్ధికి కీలక మలుపవుతుందని ప్రభుత్వం చెబుతోంటే, మరోవైపు ఈ ప్రాజెక్టు పూర్తయితే క్రెడిట్ చోరీకి వైసీపీ సిద్ధంగా ఉందంటూ సీఎం విమర్శిస్తున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వ పాలనలో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్ల భారీ నష్టం జరిగిందన్న అంశాన్ని సీఎం మరోసారి ప్రస్తావించారు. ఆ ఘటన కారణంగా కోట్లాది రూపాయల అదనపు భారం పడడమే కాకుండా ప్రాజెక్టు నిర్మాణం కూడా గణనీయంగా ఆలస్యమైందని విమర్శించారు. నిపుణులు సూచించిన విధానాలను విస్మరించడం, నిర్మాణ క్రమంలో తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, గతంలోనే పలుమార్లు ఆరోపణలొచ్చాయని గుర్తు చేస్తున్నారు. ఆ నష్టాన్ని సరిదిద్దుతూ ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులపై వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని కూటమి నాయకులు సైతం విమర్శలకు దిగుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రజల రూపురేఖలు కూటమి ప్రభుత్వం మారిస్తే వాటిని వైసీపీ ఖాతాలో వేసుకున్నారని, అలాగే త్వరలో ప్రారంభమయ్యే కీలక ప్రాజెక్టులను సైతం వారి ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ తహతహలాడుతోందని మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దాని క్రెడిట్ని కూడా వైసీపీ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుందని సీఎం చంద్రబాబు విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్టు, అమరావతి వంటి అంశాల్లో కూడా ఇలాంటి క్రెడిట్ రాజకీయాలే జరిగాయని ఆయన ఆరోపించారు. ప్రజలు ఎవరి హయాంలో ఏ పని జరిగిందో గమనిస్తున్నారని, అభివృద్ధిని రాజకీయ ప్రచారంగా మార్చే ప్రయత్నాలు ఫలించవని అంటున్నారు. పనిచేసిన వారికి గుర్తింపు దక్కాలని, చరిత్రను మార్చే ప్రయత్నాలను ప్రజలు అంగీకరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారితే అభివృద్ధి కుంటుపడుతుందనడానికి ఉదాహరణగా 2019 నుంచి 2024 వరకు ఉన్న పాలన చూసిన ప్రజలకు అర్థమైపోయిందని సీఎం చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్ర, కోస్తా, గోదావరి జిల్లాల సాగు, తాగునీటి అవసరాలకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అందుకే రాజకీయ విమర్శల కంటే ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టాలని అధికార పక్షం అంటోంది. అయితే క్రెడిట్ రాజకీయాలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా ప్రజలు మాత్రం ఒకటే ప్రశ్న వేస్తున్నారు: పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది, ఆ ఫలితాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అనే అంశాలు మాత్రమే చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారట.